శ్రీ ఎంఎస్ఆర్ ప్రబోధ సుమీర్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. సాహిత్యానికి మంచి రోజులు ఇవ్వండి, కవిత్వం ఏమైపోతుందో, భాష ఏమైపోతుందో అని కించిత్ ఆవేదన పడే వారికి సుమీర్ గారు చూసినప్పుడు ధైర్యం కలుగుతుంది. యువ కవి, ఖచ్చితంగా అలాంటి యువ కవికి కవిత్వం పట్ల ఒక పూనకం వస్తే తెలంగాణ మొత్తాన్ని, భాషను మొత్తాన్ని, కవిత్వాన్ని మొత్తాన్ని తప్పకుండా కంపనం తెప్పించగలడు. అలాంటి భవితవ్యం కలిగినటువంటి కవి. అందరికీ నమస్కారం. నేను దాశరథి గారు రాసిన నా తెలంగాణ కోటి రతనాల వీణ ఎక్కడైతే రాశారో ఆ ప్రాంతం నుండి వచ్చాను. నాది నిజామాబాద్ జిల్లా. నా శీర్షిక ధూళి చైతన్యం. పాదాల కింద నలిగే మట్టిని చూసి పారేసుకోకు నిన్ను నువ్వు నడుస్తున్న నేల, నీ నరాల్లోని రక్తం, ఒకే గర్భాన పుట్టిన కవల పిల్లలు. శరీరం ఒక గుప్పెడు మట్టి, కానీ ఆ మట్టి వెనుక ఉంది కోట్ల ఏళ్ళ నక్షత్రాల శ్మశాన వాటిక. ఒకనాడు ఆకాశాన పేలిన సూర్యుల బుడిదే ఈనాడు నీ గుండెల్లో కొట్టుకునే ఊపిరి. నువ్వు శూన్యం నుండి రాలేదు, ఏ అద్భుతమో నిన్ను మరచలేదు. కాలం గడ్డ కడితే ఏర్పడిన రూపానివి నువ్వు. ప్రకృతి అనే మహాశిల్పి చెక్కిన సజీవ శిల్పం నువ్వు. కాలం అనే కాన్వాస్ పై విశ్వం అల్లిన వర్ణ చిత్రం నువ్వు. ఆకుపచ్చని అడవి శ్వాసే నీలోని సృజనాత్మకత కవిత్వమైతే సముద్రపు కెరటం దాచిన నాట్యమే నీ హృదయ స్పందన. నువ్వు కేవలం ఒక సృష్టివి కావు, ప్రకృతి తనను తాను ఆవిష్కరించుకున్న పరమ అద్భుత కళాఖండాన్ని. మట్టికి విశ్వాసానికి మధ్య ఏ గీత లేదు, ఏ గోడ లేదు. నువ్వు తల వంచితే కాలి గోటికి అంటుకునే రేణువువి. నువ్వు తలెత్తితే నక్షత్రాలను కొలిచే మేధస్సువి. అహంకారాన్ని కాసేపు పక్కన పెట్టి చూడు. మరణం నిన్ను మట్టిలో కలిపి వేసుకున్నప్పుడు నువ్వు అంతమైపోవు. మళ్ళీ ఈ విశ్వపు అణువుల్లో కలిసిపోతావు. నువ్వు కేవలం మట్టివి కావు, చైతన్యం పొందిన నక్షత్రానివి. నీ ఉనికి ఈ విశ్వపు అనంతం. సత్యం సత్యం సత్యం. థ్యాంక్ యూ సో మచ్. బాగుంది సార్. ప్రబోధ సుమీర్ గారు, మీ కవిత చక్కని ప్రబోధములా అనిపించింది. ధూళి చైతన్యం, కవితలో చైతన్యం అనిపించింది. అభినందన.